ఇప్పుడు మీరు వింటున్న ఈ కార్యక్రమం నేను నా రమజాన్. ప్రసంగించువారు మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రీ. ప్రసారం చేయువారు శాంతి సందేశం వెల్ఫేర్ సొసైటీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో విశ్వాస సోదరులారా, దౌర్బల్యాల పుట్ట మనిషి ఎంత తప్పు చేయకూడదని ప్రయత్నించినా పొరపాటు దొర్లిపోతూనే ఉంటుంది, తప్పు జరుగుతూనే ఉంటుంది. దీనికి రమజాను ఉపవాస దీక్షకులు సైతం అతీతం కారు. మరి ఉపవాసంలో జరిగిన చిన్నా చితక లోపాల నుండి ఉపవాసాన్ని రక్షించుకోవడం ఎలా అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జకాతుల్ ఫిత్ర్ని పేర్కొన్నారు. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హుమా గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్ర్ను విధిగా చేశారు. అది ఉపవాసి వల్ల దొర్లిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తంగా ఉంటుంది మరియు అగత్యపరులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇక ఎవరైతే దాన్ని ఈద్ నమాజుకు పూర్వం చెల్లిస్తారో అది జకాతుల్ ఫిత్ర్ అవుతుంది. మరెవరైతే ఈద్ నమాజు తర్వాత చెల్లిస్తారో అది ఇతర సదకాల్లాంటి సదకా అయి ఉంటుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ఖద్ అఫ్లహ మన్ తజక్కా వదకర స్మ రబ్బిహి ఫసల్లా, ఈ ఆయతు గురించి తెలియజేస్తూ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహ్ అలైహి మరియు అబుల్ ఆలియా ఇలా అభిప్రాయపడ్డారు. జకాతుల్ ఫిత్ర్ చెల్లించాడు, ఆ తర్వాత నమాజు కోసం బయలుదేరాడు. మరో చోట ఈ విధంగా సెలవీయబడింది, సజ్జా సహు నమాజు కోసం ఎలాంటిదో జకాతుల్ ఫిత్ర్ రమజాను మాసం కోసం అలాంటిదే. ఎలాగైతే సజ్జా సహు నమాజులోని లోటుపాట్లను దూరం చేస్తుందో అలాగే జకాతుల్ ఫిత్ర్ ఉపవాసపు లోటుపాట్లను దూరం చేస్తుంది అన్నారు వకీ బిన్ జర్రా. విశ్వాస సోదరుల, జకాతుల్ ఫిత్ర్ ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై విధి. సాధారణ జకాతు ఆస్తుల మీద విధి అయితే జకాతుల్ ఫిత్ర్ వ్యక్తుల మీద విధి. ఈ కారణంగానే ఇందులో ధనికులతో పాటు నిరుపేదలు, పెద్దలతో పాటు పిల్లలు కూడా ఉంటారు. అలాగే కడుపులో ఉన్న 4 మాసాల శిశువు తరపు నుండి సైతం సహాబా జకాతుల్ ఫిత్ర్ తీసి ఇచ్చేవారు. కువైట్ రాజ్యాంగం ఉత్తర్వు ప్రకారం మనం చెల్లించే 1 దినారు పండుగ నాడు ఓ పేదవాని కుటుంబంలో సంతోషాన్ని నింపగలిగితే ఎంత అదృష్టం. అయితే మనమిచ్చే 1 దినారు సామూహిక రూపంలో ఇస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. మరో మంచి మాటతో